ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా కూడా కంపల్సరీ గ్రూప్ ఫోటో అయితే దిగాల్సిందే, లేకపోతే చిన్న వీడియో అయినా తీయించుకోవాల్సిందే. మా చెల్లి అయితే పెళ్లి కూతురులాగా మధ్యలో అయితే నిల్చుందండి. మా ఆయన మా అత్తమ్మ మీద చేయేసి మా ఆయన మా బుడి అయితే నిచ్చెనెక్కి ఆడుకుంటున్నాడు. ఇక దిగి నేను కూడా ఫోటో దిగుతా అన్నట్లుగా దిగి వాళ్ళ అక్కన పక్కన అయితే సెట్ అయిపోయిండు. స్మైల్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది బుడిది. లంగావణిలో అమ్ములైతే అదర్స్, వీళ్ళైతే మమ్మల్ని పిలుస్తలేరు అనుకుంటున్నట్టున్నారు. వీళ్ళందరినీ అయితే నేను ఇంతకుముందు వీడియోను ఫోటో అయితే తీసాం, మన నేను లేకపోతే ఎలా అని మధ్యలో వచ్చి మళ్ళీ ఒక వీడియోకి అయితే ఫోజులు అయితే ఇస్తున్నాం. పాపడ బిళ్ళలు పెట్టుకోవడం అయితే ఇప్పుడైతే ట్రెండ్ అయితే అయిపోయిందండి. పెళ్లి కూతురులాగా మేము కూడా పాపడ బిళ్ళలు అయితే పెట్టేసుకుంటున్నాం. పెళ్ళి అయితే కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళే టైంలో ఒక్క ఫోటో అయితే దిగామండి అందరం కలిసి. మా లచ్చిరెడ్డి మామయ్యను వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఒక ఫోటో దిగారు. ఇది వచ్చేసి మా లచ్చిరెడ్డి మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట, గ్రూప్ ఫోటో. అందరం ఫొటోస్ దిగుదామనే పెళ్లి మండపం నుండి బ్యాక్ సైడ్ అయితే వచ్చామండి. పెళ్ళికండి అసలు చాలా నానార్థాలు అయితే ఉన్నాయి. పెళ్ళి అంటారు, వివాహం అంటారు, కళ్యాణం అంటారు, పరిణయము అంటారు, లగ్గము అంటారు, లగ్నము అంటారు. నాకు తెలిసినవే కొన్ని ఉన్నాయి. ఇంకా మీకేమైనా తెలిస్తే కామెంట్లో అయితే పెట్టండి. అసలు ఒక ఇంట్లో పెళ్ళి జరుగుతుందంటేనే పెళ్ళి కార్డులు కానీ, పెళ్ళి పనులు కానీ, పెళ్ళి పిలుపు కానీ, పెళ్ళి భోజనాలు కానీ, ఇలా రకరకాల ఇన్వాల్వ్ అయితే అయి ఉంటాయండి. ఊళ్ళో పెళ్ళికి ఇంట్లో సందడండి. ఎక్కడైనా ఊళ్ళో పెళ్ళి జరుగుతుంటే మన ఇంట్లో కూడా సందడిగానే ఉంటుంది. ఇన్ కేసు వాళ్ళ నుండి మనకి అంటే ఏంటి పెళ్ళి పిలుపు వచ్చిందనుకోండి, మన ఇంట్లో హడావిడి అంతా మామూలుగా ఉండదు అనుకోండి. ఎందుకంటే మంచిగా రెడీ అవ్వాలి, వెళ్ళాలి, ఏదైనా పని ఉన్నా కూడా ఆ పని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఒక ప్లానింగ్ అయితే ఉంటుంది. మనం ప్రతి ఒక్కరం అయితే శ్రీరాముల వారి కళ్యాణం అయితే చూస్తూ ఉంటామండి. అంటే దేవుని కళ్యాణానికి అయితే అందరూ పెద్దలు అనే సామెత అయితే నాకు గుర్తుకొస్తుంది. నేనైతే స్టేజ్ అయితే ఎక్కానండి. పెళ్లి కొడుకును పెళ్లి కూతురుని అయితే కలిసాను. నన్ను నేనే గుర్తుపట్టలేకపోతున్నా, ఇంకా జనాలు ఏం గుర్తుపడతారా అనిపిస్తుంది ఈ వీడియోలో. పైన అండి బ్లాక్గా కనిపించేది స్కై అన్నమాట. ఇది చలికాలం కదా స్టేజ్ అయితే వేశారు. స్టేజ్ పైన ఓపెన్గా ఉన్నది స్కై, చీకట్లో వెళ్తురు అన్నట్టు. చీకట్లో చందమామలాగా ఆ చీకట్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చాలా అందంగా మెరుస్తూ అయితే కనబడుతున్నారు. ఇది వచ్చేసి పెళ్ళిలో అండి. పెళ్ళి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్టేజ్ పైన అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే నిల్చుంటారు. ప్రతి ఒక్కరు వాళ్ళనైతే బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారు వాళ్ళందరికీ. ఎక్కడికి వెళ్ళినా కూడా క్యూలో ఉండే పద్ధతి అయితే తప్పడం లేదండి. పెళ్ళి అయిపోయి స్టేజ్ మీద ఎక్కడానికి కూడా వరుసలో అయితే ఉండాల్సి వస్తుంది. తినే దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ కూడా క్యూలో ఉండాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ క్యూ అనే పద్ధతి అయితే అసలు వదలడం లేదు. ప్రతి ఒక్క దగ్గర వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. మా ఊళ్ళో అయితే ఎదురు చూసి మొత్తానికి ఫైనల్గా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దగ్గరికి అయితే వచ్చారండి. మామ నిన్ను పక్కన ఉంటా అనుకుంటే చిక్కే అయితే వాళ్ళ మామ పక్కన పోయి సెట్ అయింది. చిన్నమ్ములు గారు అయితే పింక్ కలర్ డ్రెస్లో బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాడు. క్రాప్ టాప్ అండి, చాలా బాగుంది. చిన్నపిల్లలకి క్రాప్ టాప్లు వేస్తే చాలా క్యూట్గా అయితే కనిపిస్తారు. ఈ పెళ్లిలో చాలామంది గోల్డ్ కలర్ సారీస్ అయితే మెయింటైన్ చేశారండి. అనుకోకుండానే ఒకరికొకరు మ్యాచింగ్ అయితే అయ్యారు. నవ్వులతో గుమ్మ ఎదురు చూసే